భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీటి సాంద్రత పెరిగిపోయి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు జిల్లాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి, వంతెనలు కూలిపోయాయి, పంట పొలాలు నీట మునిగాయి. ఓవైపు వర్షంతో రైతులు ఆనందిస్తుంటే మరోవైపు రహదారుల ధ్వంసంతో మారుమూల పల్లెల్లో జనజీవనం స్తంభించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. మంచిర్యాల కుమ్రంభీం జిల్లాలో ప్రాణహిత నదిలో వరద ఉధృతి పెరిగి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రాణహితలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలను అప్రమత్తం చేశారు. బాబాసాగర్, నాయకాపుగూడకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రజలను నదీ పరివాహక ప్రాంతాల సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుమ్రంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాను వరద నీరు చుట్టుముట్టింది. ప్రాణహిత బ్యాక్ వాటర్ చేరడంతో దిందా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 3.791 టీఎంసీలుగా చేరింది. భారీ వర్షాలకు తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలోని బొగత జలపాతం తనదైన సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అధిక వరద నీరు చేరిపోయి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో జలపాతం సందర్శనపై అధికారులు తాత్కాలిక ఆంక్షలు విధించారు. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండాయి. సూరువేడు గ్రామం వద్ద రోడ్డుపై చెట్టు విరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో పూసూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలెంవాగు ప్రాజెక్టు 4 గేట్లు తెరిచి 2700 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు.